ఎంత ప్రత్యామ్నాయాలు ఎతికినా అమెరికా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అక్కడ పక్కన మీ పైన సుంకాలు వేస్తూ ఉంటే కనుక ఏ దేశం అంత స్ట్రాంగ్గా ఉండలేదు. దాంతో మాంద్యం అనేది వస్తాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తైవాన్ కానీ సౌత్ కొరియా కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అమెరికాకి సప్లై చేస్తాయి. లేకపోతే చిన్న దేశం ఐవరీ కోస్ట్ అనే దేశం కోకో అనేది సప్లై చేస్తుంది అమెరికాకి. ఏదైతే చాక్లెట్స్లో కాఫీలో వాడతారో అమెరికా ఇవన్నీ పెద్ద కన్సూమర్. అంటే అమెరికా ఎక్కువ కొనుక్కుంటుంది. అమెరికా కొనుక్కోవడం మానేస్తే ఈ దేశాలను నెట్టిపోవాలి. ఈ దేశాలన్నీ ఎవరి దగ్గరికి అమ్మాలి? ఇవన్నీ అమెరికా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది కదా. అమెరికా హై ఇన్కమ్ కంట్రీ. గ్లోబలైజేషన్ ఖచ్చితంగా ముగిసిపోయినట్టే. వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మనకి అది కనిపించదు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏదైతే ఉందో పూర్తిగా నిస్తేజం అయిపోయింది, డిస్ఫంక్షన్ అయిపోయింది. ఏ లక్ష్యంతో అది వచ్చిందో ఆ లక్ష్యం మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక మాట చెప్పింది, వరల్డ్ ఎకానమీ 1% ష్రింక్ అయిపోతుందంట. ఈ సంవత్సరం 1% వరల్డ్ ఎకానమీ ష్రింక్ అయిపోతుంది. సో పూర్తిగా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఆవశ్యకత పోయింది. అండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది. జడ్జెస్ అపాయింట్ అవ్వట్ల. దానిలో ఏదైతే తగాదాలు గొడవలు అవుతాయో, ట్రేడ్ డిస్ప్యూట్స్ అవుతాయో, వాణిజ్యపరమైన ఫైట్స్ అవుతాయో వాటికి సంబంధించి జడ్జెస్ అపాయింట్ కాకుండా మొత్తం స్టార్ట్ చేస్తుంది అమెరికా. అంతేకాదు ప్రొటెక్షనిజం అనేది ఫ్రీ ట్రేడ్కి విరుద్ధం. అంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఫ్రీ ట్రేడ్కి అనేది విరుద్ధం అనమాట. స్వేచ్ఛా వాణిజ్యానికి విరుద్ధం. కానీ ఓవరాల్గా ప్రపంచం మొత్తం కూడా రీజనల్ గ్రూపింగ్స్, రీజనల్ అలయన్సెస్, ద్వైపాక్షిక బహుళపాక్షిక ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్తోనే ప్రపంచం వెళ్తుంది. ఇక మీదట గ్లోబలైజేషన్ అనేది ఈ తరం చూడబోదు.